వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్. కొమరంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించిన కలెక్టర్. భూభారతి అవగాహన సదస్సులో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన మందమరి ఎంఆర్ఓ సతీష్ కుమార్. ఈ నెల 19వ తేదీ వరకు భూభారతి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎంఆర్ఓ. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో 100 రోజుల కార్యాచరణ చేపట్టిన సందర్భంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బ్లడ్ బ్యాంక్ క్యాంపును నిర్వహించడం జరిగింది. బ్లడ్ క్యాంపులో సుమారు 50 మంది మున్సిపల్ సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా తరపున ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. మెప్మా ఎస్ఎస్జి వారు తయారు చేసిన బుట్టలు, క్లాత్ బ్యాగ్స్, లేడీస్ పర్సులు, ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో 50 అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిబ్బంది ప్రతిరోజు ఎంపిక చేసిన ఏరియాల్లో పర్యటించి వార్డు ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ విజయ్ కుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరు మహేందర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని, మంచిర్యాల జిల్లాకు నెలకు 1000 ప్యాకెట్ల రక్తం అవసరం ఉంటుందని, జిల్లాలో సుమారు 800 మంది తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారే కాకుండా ప్రమాద సంఘటన బాధితులకు అత్యవసరంగా రక్తం ఆవశ్యకత ఉంటుందని, ఇలాంటి రక్తదాన శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేనేజర్ విజయ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ రాజు మనోహర్, ఇన్స్పెక్టర్ ఎం వైకుంఠం, రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి, 60 మంది వార్డ్ ఆఫీసర్లతో పాటు మెప్మా టీఎంపీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సురేష్ బాబు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రోజులో ప్రణాళికలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో రక్తదాన శిబిరము రెడ్ క్రాస్ సొసైటీ మహేందర్ గారి ఆధ్వర్యంలో మరియు కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఇటు రక్తదాన శిబిరంలో ఈరోజు నేను 7వసారి రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. రక్తదానం ఇచ్చి మరొక జీవితాలను, కొంతమంది జీవితాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఇక ఉన్న ప్రతి ఒక్కరు కూడా వార్డ్ ఆఫీసర్స్, బిల్ కలెక్టర్స్, సీనియర్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి కొంతమంది జీవితాలను కాపాడుతారని ఆశిస్తున్నాను. లో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మహేందర్ గారి సహాయ సహకారంతో ఇక్కడ మనం బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మా మహేందర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మంచిర్యాలలో బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్సిడెంట్ కానీ, చిన్నపిల్లలకు తలసేమియా కానీ వాటికి 1000 ప్యాకెట్ అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా మీకు ఏమైనా అవసరం ఉంటే మీరు కూడా ఇవ్వగలని, 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఇవ్వాలన్నా కూడా ఈ మన మహేంద్ర గారి కాంటాక్ట్ కావాలని చెప్పేసి. మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వారు 100 రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా వారికి కమిషనర్ శివాజీ గారికి తెలపడం జరిగింది. వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. వీరికి సహకరించినటువంటి విజయ్ కుమార్ మేనేజర్ గారికి మరియు వైకుంఠం
శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి మరి ఇతర సిబ్బంది అందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేనందున ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయవలసిందిగా తెలపడం జరిగింది. వారు ఇప్పుడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఇస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీలో నెలకు 1000 ప్యాకెట్ల రక్తం అవసరము. తలసీమియా సికిల్ సెల్ పిల్లలకు దాదాపు 800 మంది ప్రాంతంలో ఉన్నారు. వారికి అందరికీ కూడా రక్తం అవసరము ప్రతినిత్యం కూడా. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్సిడెంట్ అయినటువంటి వారికి, రక్తం తక్కువ ఉన్న వారికి, గర్భిణీ స్త్రీలకు, మరి కిడ్నీ బాధితులకు నిత్యం కూడా రక్తం అవసరం కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని వారిని కోరడం జరిగింది. వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే స్పందించి ఈరోజు రక్తం ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రాంతంలో దాదాపు 18 సంవత్సరాల నుంచి కూడా నిరంతరము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడడం జరుగుతుంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా. మంచిర్యాలలో 3 వింగులు ఉన్నాయి రెడ్ క్రాస్ సొసైటీలో. ఒకటి ఆనంద నిలయంలో తల్లిదండ్రులు లేని పిల్లల ఆశ్రమం మరియు వృద్ధాశ్రమము. రక్తం ఎవరు ఇవ్వచ్చు అంటే 18 నుండి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. 12.5 గ్రాముల బ్లడ్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా 45 కిలోల ఫైబరు కంపల్సరీ ఉండాలి. మీరు రక్తం ఇస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, పిచ్చుకలు రావు, హార్ట్ అటాక్లు రావు, 4 సంవత్సరాల ఆయుష్ కూడా మీకు పెరుగుతుంది. కాబట్టి దయచేసి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. వాంకిడిలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ సర్వీసెస్ ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పలు రికార్డు బుక్ మరియు రసీదులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ షాప్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కువ ధరలకు విత్తనాలను విక్రయించినా, నకిలీ విత్తనాలను అమ్మినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్క రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి వ్యవసాయ అధికారి మిలిద్, ఎంఆర్ఓ కవిత పాల్గొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు గాంధీనగర్లో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు 13వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముగ్గు పోసి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు రాలేదు నిరుత్సాహపడవద్దని, మరో 50 ఇండ్లు దసరా పండుగలోపు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మధ్యవర్తులకు లంచాలు ₹1 కూడా ఎవరికీ ఇవ్వకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుకూరి రామచందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, ముచ్చర్ల మల్లయ్య, చిలుముల శంకర్, మునిమంద రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉంది. ఇవాళ మీరు ఇంత పెద్ద ప్రజలు 13వ వార్డుకి మా తమ్ముడు బండి ప్రభాకర్ ఏమన్నా టెస్ట్ ఇచ్చేది. ఫస్ట్ జనాలను కృషి చేసే కార్యక్రమాల్లోనే అందరినీ కృషి చేసుకుంటేనే ముంగట పోతాడు. చాలా మంచి క్వాలిటీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్. మీరు ఇంపార్టెంట్. మీరు సుఖ సంతోషాలతో ఉండాలంటే మేము ఉన్న బాధలను దూరం చేసే బాధ్యత. మీరందరూ కలిసికట్టి నాకు గెలిపించినందుకు ఎన్నోసార్లు అన్నా కృతజ్ఞతలు. నన్ను మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని కాపాడుకోనికే నా ఎంబడి ఉన్న వేదికపై ఉన్న మా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మా శ్వేతమ్మ, మా ఆర్టీఓ గారు, మా శ్రీనివాసరావు గారు, మా చిలుమలి శంకర్, మా సీనియర్ నాయకులు ఇద్దరున్నారు, రామచందరు, ముత్యాల మల్లయ్య, మా సూరిబాబు, సీనియర్ టీం నాయకులు, ఏఎంఆర్, ఏఎన్ఎస్ అని పెట్టిన వాళ్ళకి. దాంతోపాటు మా ప్రభాకర్, మా రమేష్, ఇంకకున్న మా సోదరులు, సీనియర్ నాయకులు అందరు. బేసిక్ ఏంటంటే ఒక విశ్వాసం అమ్మ, ప్రజలకు సేవ చేసే అవకాశం. దీనికన్నా పెద్ద అవకాశం నాకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియా తల్లి, మా నాయన పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నాకు ఇచ్చిన అవకాశాన్ని సేవ చేయడానికి కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ కూడా పోయి ప్రజల సంతోషం కోసమే కాలేజీలో కూడా అందరినీ మాట్లాడచ్చు. అందరికీ బాధలు ఉన్నాయి, బాధలు లేవని కాదు. బెల్లంపల్లి అంటేనే బీదకరమైన కాన్స్టిట్యున్సీ. దాంట్లోకి బయటికి రావాలంటే ఇందిరమ్మ ఇండ్లే కాదు, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, పోర్ట్స్, రోడ్స్, స్కూల్స్, కాలేజ్ సౌకర్యాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడే
నిన్ననే కలిసిన కాంట్రాక్టర్తో మాట్లాడినా, ఇంజనీర్తో మాట్లాడినా. మన డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఇక్కడే ఇదే ఏరియాలో నేను మీ ఏరియానే కదా చేసేది, మీ ఏరియాలోనే కన్నాల బస్తీలా ఆ రోజు పైప్ లైన్ కోసం తీసుకున్న ఆ జిమ్మేదారితో కూడా ఏంటంటే ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి కంపల్సరీ. నేను ఒక్కని కాదు, ప్రజలకు అందరికీ అర్థం చేసుకునే బాధ్యత. దీంట్లో కాంప్లికేషన్స్ ఏం లేవు. నాకు పర్సనల్గా స్వార్థం ఎవరితోని ఏ వ్యక్తితోని కూడా నయా పైసా లేదు, ఉండదు ఫ్యూచర్లో కూడా. మీకు సేవ చేసే తప్ప ఇండ్ల గురించి ఏమన్నా అయితే ఇప్పుడే మా రమేష్ గారు ఆడియో గారు చెప్పినట్టు మా శ్రీనివాసరావు గారు చాలా కష్టపడ్డారు. ఈ ఇంద్రమ్మ ఇండ్లలో ఎవరెవరికి వస్తున్నారో లబ్ధిదారులకు 200% గ్యారంటీ. ఆ రెండోది, ఎవరన్నా నేను లబ్ధిదారులకు వెళ్ళి ఇప్పిస్తా మాకు డబ్బులు ఏంటని అంటే మీరు దయచేసి ఆ చక్కర్లో పడకురి. దాంట్లో 1 రూపీ కూడా ఎవరికి ఇచ్చే అవసరం లేదు, స్వార్థం లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి నేనైనా కానీ, మా ఆర్డీఓ గారు అయినా కానీ, మా శ్రీనివాసరావు గారు అయినా కానీ లిస్ట్ చూసుకున్నాక ఎవరన్నా షార్ట్ ఫాల్ ఏమైనా ఉంటే అర్హతలు ఎవరికి హక్కు ఉన్నదో, ఎవరో రైట్ ఉన్నారో మీ అందరికి ఇప్పించే పూచి నా జుమ్మేదారి అని మళ్ళొక్కసారి మీ అందరికి మాటిస్తున్న సోదరాలు. రోడ్లు కానీ డ్రైనేజీలో చాలా వాళ్ళలో అభివృద్ధి జరిగింది. ఇవాళ మీరందరికీ ఒక విషయం చెప్పాలి. బుగ్గ రోడ్డు విషయానికి వస్తే దాదాపు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా బుగ్గ రోడ్డు వేయలే. ఇవాళ మనకు కాలువ మట్టి అంటకుండా మన ఎమ్మెల్యే గారు మరి ఫారెస్టులతో ఎట్లా మాట్లాడిండేమో తెలియదు, కానీ ఖచ్చితంగా ఫారెస్టులు ఒప్పుకోకుండా కానీ అక్కడ మన బుగ్గ రోడ్డు వేయించినందుకు ప్రతి ఒక్కరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఎమ్మెల్యే గారికి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇవాళ ఎవరైతే మనకు ఇప్పుడు లబ్ధిదారులు వచ్చారో వాళ్ళకు ఒక 2 ఎమ్మెల్యే గారు ప్రొసీడింగ్ ఇస్తారు. మీతో అందరికీ అవన్నీ తీసుకొని మీ అందరికీ నేను ఇంటింటికి వచ్చేసి మీకు ఎంక్వైరీ చేస్తా. రాని వాళ్ళకు కూడా త్వరలో ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ పిలువగా వచ్చిన ఈ వేదిక ఉన్న పెద్దలందరికీ, కౌన్సిలర్లకు, నాయకులకు, ఆఫీసర్లకు, ఆడియో ప్రతి ఒక్కరి పోలీస్ ఆఫీసర్లు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సొంత ఇంటి కళ నెరవేరే విధంగా ఎవరికైతే సొంత ఇల్లు లేకుండా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా గత సంవత్సరం పోయిన సంవత్సరం ఇక్కడనే మనందరం ప్రజాపాలన గొప్ప కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు లేనటువంటి వారికి ప్రతి ఒక్కరి దగ్గర స్వీకరించుకున్నాము. సంవత్సర కాలంలోనే మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వారికి ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన బెల్లంపల్లి పట్టణంలో మొత్తం 170 పీపుల్ ఉండే. మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీ అమరావతి గ్రామంలో తహసీల్దార్ సతీష్ కుమార్ భూభారతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి భూ సమస్యలు ఉన్నా భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూ సమస్యలు ఉన్నవారు మండల పరిధిలో ఇప్పటి వరకు రైతుల నుండి 203 దరఖాస్తులు వచ్చాయని, కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 4వ తేదీ నుండి 19వ తేదీ వరకు భూభారతి అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, మిగిలిన 2 రోజుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా భూ యజమానులు మందమరిలో నిర్వహించే భూభారతి అవగాహన సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోని వారు సైతం నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో మండల రెవెన్యూ ఇతర అధికారులు పాల్గొన్నారు. మందమరి ప్రజలకు నమస్కారం. అలాగే రైతులకు మరియు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము మందమరి మండలంలో 4/6/2025 నుండి 19/6/2025 వరకు ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు భూభారతి గ్రామసభ నిర్వహించడం జరిగినది. ఈరోజు వరకు మన మండలంలో ఉన్న 10 గ్రామాలకు గాను 9 గ్రామాలు పూర్తి అయినవి. అందులో రైతులు చాలామంది వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, దరఖాస్తులు ఇచ్చినారు. అటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క మందమరి మండలము రేపు ఎటువంటి మన 2 రోజులు ఉన్నది. ఆ 2 రోజులు కూడా మందమరి రైతులు అందరూ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారంగా అందరూ సద్వినియోగం చేసి కోరుకుంటున్నాను. ఈ రోజు వరకు 206 దరఖాస్తులు వచ్చినాయి. వాటిని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం గడువు లోపలనే రైతులకు అందరికీ న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున. అలాగే ఎవరైనా మిస్ అయినా కానీ ఈ గ్రామసభ జరిగిన సమయంలో మేము ఊళ్ళో లేకుంటే కొన్ని పెళ్లిళ్ళు ఉండే అలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ 21 తర్వాత ఆ రైతులు మన మండల కార్యాలయంకి వచ్చి వాళ్ళు కూడా ఇచ్చినా కానీ వాళ్ళ సమస్య చెప్పినా కానీ ఎప్పుడు వాళ్ళ సమస్య స్వీకరించి ప్రభుత్వం తరఫున ఈ రైతులకు న్యాయం. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండాలని మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఉద్ఘాటించారు.
మందమరి పోలీసులు సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వర్తించే విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణను నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల ఎదురయ్యే నష్టాలు వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి వారికి విద్యార్థుల చేత మామిడి పండ్లను పంపిణీ చేయించారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏఎస్ఐ మల్లేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్, గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శిబిరంలో 150 మందికి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్ నిమిత్తం ఈ నెల 30వ తేదీన సోమవారం మంచిర్యాల నుండి కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత భోజనం వసతి కల్పించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, 320G జిల్లా విజన్ సెక్రటరీ, లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, అధ్యక్షులు రాజేష్ ఖన్నా, ప్రోగ్రాం చైర్పర్సన్ కృష్ణయ్య, మంద వేణుగోపాల్, ఆడేపు తిరుపతి, కంబగోని సుదర్శన్ గౌడ్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ మరియు మంచిర్యాల్ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ బిజోన్ వర్తక సంఘం ఒక గణేష్ మండలి వద్ద ఇందులో 150 మందికి దాదాపు పరీక్షలు నిర్వహించగా అందులో నుండి 30 మంది దాకా వాళ్ళకి ఐ సర్జరీ ఆపరేషన్ అవసరం కలిగింది. వీరిని తదనంతరం ఆపరేషన్ టెస్టుల తర్వాత రేకుర్తి హాస్పిటల్ కానీ లేకుంటే బెల్లంపల్లి ఆసుపత్రికి కానీ పంపించి వారికి చికిత్స చేయడం జరుగుతుంది. ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది. ఇందులో మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్స్ సర్వీస్ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు మరియు డాక్టర్ సుగుణాకర్ రెడ్డి గారు, డాక్టర్ లత గారు వారి సేవలను అందించారు. ఇందులో రామకృష్ణపూర్ నుండి పాల్గొన్న లైన్ మిత్రులందరూ సర్వీస్లో పాల్గొనడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి నెల మేము ఇలాంటి క్యాంప్స్ నిర్వహించి ప్రజలకు అవసర నిమిత్తం వారికి చికిత్స చేయడం జరుగుతుందని మనం చేసుకుంటాం ఉచితంగా. లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ బీజంలో ఉన్నటువంటి ఈ లయన్స్ క్లబ్ అనేది గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. దానిలో ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఎవరి నిరుపేదలు వాళ్ళ కోసం ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపిస్తారు లయన్స్ రామకృష్ణపూర్ వాళ్ళు. అదేవిధంగా చాలామందికి బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమాలు, తర్వాత పిల్లలకి వాళ్ళ పుస్తకాలు, బ్యాగులు, అదేవిధంగా మనకు ప్రకృతిలో విలేదాండం వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కుటుంబాలకు నెల సరిపడా వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఏవైతే ఉన్నో దాని ప్రకారం ఆ ప్రకారంగా ఈ 10 సంవత్సరాల నుంచి రామకృష్ణపూర్ లయన్స్ క్లబ్ అనేది అనేక. డాక్టర్ సుగుణాకర్ రెడ్డి, విజన్ కేర్ సెక్రటరీ. ఈరోజు మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ గోల్డెన్ జూబ్లీ మరియు లయన్స్ క్లబ్ రామకృష్ణపూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్ మరియు ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు సుమారుగా ఒక 80 మంది వరకు పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో సుమారుగా ఒక 25 కేసుల వరకు డిటెక్ట్ అయినాయి. ఈరోజు ఈ ఆపరేషన్కు సెలెక్ట్ అయిన వారిని 30 తారీఖు జూన్ 30 రోజు మంచిర్యాల నుండి కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ ఉచిత బస్ సౌకర్యం ద్వారా తీసుకెళ్ళి ఉచిత భోజన వసతులతో కల్పించి వీళ్ళకు కంటి ఆపరేషన్ చేయించి మళ్ళీ 2 తారీఖు రోజు రిటర్న్ వస్తారు. ఇంకెవరైనా ఉన్నట్టుంటే ఈ రామకృష్ణ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఉన్నట్టుంటే 30 తారీఖు రోజు మంచిర్యాలకు రావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్. కొమరంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించిన కలెక్టర్. భూభారతి అవగాహన సదస్సులో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన మందమరి ఎంఆర్ఓ సతీష్ కుమార్. ఈ నెల 19వ తేదీ వరకు భూభారతి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎంఆర్ఓ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.